పోయి ఆ రోజు నుంచి సంధ్యావందనం చేసేవారు, ఉపనిషత్తులు చదివేవారు. ఆయన క్రమంగా గురునానక్ కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యారు. అయిన తర్వాత నేను ఇప్పుడు ప్రిన్సిపాల్ని కూడా అయ్యాను, ఇప్పుడు నేను ఉపనిషత్తులు చదివాను, ఇప్పుడు నేను సంధ్యావందనం చేస్తున్నాను, ఇప్పుడు నేను పంచ కట్టుకుంటున్నాను అని చెప్పి చాలా మనసులో ఆనందాన్ని అతిశయాన్ని పొంది ఇప్పుడు మళ్ళీ ఓసారి పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్దాం, అప్పుడే అంత మాట్లాడారంటే ఇప్పుడు నాతో ఎంత మాట్లాడతారో అని చెప్పేసి కంచి వెళ్ళారు. ఆ పరమాచార్యుల వారు దర్శనం ఇస్తున్నారన్నారు. ఆయన భార్య కూడా దగ్గరికి వెళ్ళారు. ఈయన ఏమనుకున్నారంటే ఆ రోజున వెనక్కి పిలిచి మాట్లాడారు కదా, ఇప్పుడు నేను సంధ్యావందనం చేస్తున్నాను, ఉపనిషత్తులు చదువుతున్నాను, ప్రిన్సిపాల్ని అయ్యాను, తప్పకుండా నన్ను పిలిచి అడుగుతారనుకున్నారు. పరమాచార్య ఈయన్ని చూసిలాగా తీర్థం ఇచ్చి నువ్వు నాతో మాట్లాడక్కర్లేదని లెంపకాయ కొట్టినట్టుగా మొహం తిప్పారు. తిప్పి ఆయన భార్యనమ్మ కులాసాగా ఉన్నారా, పిల్లలు బాగున్నారా అని అడిగారు కుశల ప్రశ్నలు. ఈయన ఏదో చెప్పపోతే అనేటప్పటికి అంతే వెళ్ళిపోయారు. అతను చాలా చిన్నబుచ్చుకున్నాడు. చాలా ఇది యథార్థంగా జరిగిన విషయం అండి, ఆయనే రాసుకున్నాడు. మీకు కావాలంటే నేను మా ఇంట్లో పుస్తకాలు వెతికి రేపు తీసుకొచ్చి చూపిస్తా సాక్ష్యం. ఆశ్చర్యపోతే ఇంటికి వెళ్ళి ఆలోచించాడు, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించాడు. ఒకనాడు నేను ఏమీ చేయకపోయినా ఆర్తితో పరమాచార్యుల వారి దర్శనం కావాలని కళ్ళుల నీళ్లతో ఏడిచాను. ఉపనిషత్ పుస్తకం పట్టుకుని దర్శనమిచ్చి మాట్లాడారు. ఇవాళ నేను ఉపనిషత్ చదివినా సంధ్యావందనం చేసినా, నేను ఉపనిషత్తులు చదువుతున్నాను, నేను సంధ్యావందనం చేస్తున్నాను, నేను ప్రిన్సిపాల్ని అయ్యాను, ఇంతటి వాడిని ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడరని వెళ్ళాను. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలుసు నా మనసులో ఏర్పడిన అతిశయం. అందుకే లెంపకాయ కొట్టినట్టు చూసి పక్కకి వెళ్ళిపోమన్నారు, మాట్లాడలేదు. చదువు వినయానికి పనికి రావాలి. విద్యా వినయ సంపన్ని. నాకు అది రాలేదు, నాకు ఆ వినయం రాలేదు. నాకు అహంకారానికి పనికొచ్చింది నా చదువు, అహంకారానికి పనికొచ్చింది నా ఉద్యోగం. అందుకే నేను పరమాచార్యుల వారి కృపని నిలబెట్టుకోలేకపోయాను. నా జీవిత పర్యంతంలో ఇంకెప్పుడు అహంకార స్పర్శ లేని పూజ చేస్తాను భక్తితోనని నేను ఇంత బాధపడ్డాను అని పరమాచార్య నాకు ముఖాన్ని విముఖంగా తిప్పి నేర్పిన పాఠమని ఆయన ఉత్తరం రాసుకున్నారు. ఇది భగవంతుడి పట్ల కూడా మనకి రావలసినటువంటి ఆలోచన ధోరణి. ఈశ్వరుడికి దూరం అవుతున్నామా, ఈశ్వరుడికి దగ్గరగా ఉన్నామా, ఇదొక్కటే లోపల బేరీజు వేసుకోవాలి. పైకి ఏం జరుగుతోంది, మనకెంతమంది నమస్కారం చేస్తున్నారన్నది కాదు, మనం ఈశ్వరుడికి దగ్గరగా బతకగలుగుతున్నామా, నిజాయితీతో భగవంతుణ్ణి సేవిస్తున్నామా, అదొక్కటి నీకు చాలు. అలా బ్రతకగలిగితే చాలు. ఇంకా జీవితానికి అంతకన్నా అభ్యున్నతి లేదు. మిగిలినవి ఏం చేస్తారు? ప్రజలు వస్తారు, దండలేస్తారు, 1000 మంది వస్తారు, నమస్కారాలు చేస్తారు, మీరు పట్టుకెళ్తారా? ఇవన్నీ మిమ్మల్ని రక్షిస్తాయా? ఈశ్వర కృప ఒక్కటి మిగిలిందనుకోండి చాలు, మీ జీవితానికి అభ్యున్నతి. ఆ ఒక్క కృప మిగలాలంటే అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకుంటే చాలు. ఒక్కొక్కసారి భగవంతుని చేష్టితం ఎలా ఉంటుందంటే పైకి చాలా కష్టంలా కనపడుతుంది, కానీ ఆవిడ కష్ట రూపంలో చిన్న కష్టం ఇచ్చి పెద్ద సుఖాన్ని ఇస్తుంది. మనకి తెలియదు ఆ విషయాలు. పరమాచార్య మాటల్లోనే చెప్పాలంటే, నేను ఎలాగో ఇవాళ పరమాచార్య ప్రసక్తి తెచ్చాను కాబట్టి ఆయన మాటల్లోనే చెప్పవలసి వస్తే మీకు ఒక మాట చెప్తాను. వెనకటికి ఉప్పు వ్యాపారం చేసేవాళ్ళు గాడిదల మీద ఉప్పు బస్తాలు వేసుకుని ఊళ్ళోకి తీసుకెళ్లి అమ్మేవారు. ఒకనొకప్పుడు ఉప్పు అమ్మే వ్యాపారులు గాడిదల మీద ఉప్పు బస్తాలన్నీ వేసుకుని అరణ్యంలోంచి వెడుతున్నారు. దొంగలు చూశారు, వీళ్ళు ఉప్పు బస్తాలన్నీ పట్టుకెడుతున్నారా, ఉప్పు బస్తా అంటే చాలా బరువు, ఆ ఉప్పు పట్టుకెడుతున్నారు, వీళ్ళు ఉప్పు అమ్మి మళ్ళీ వస్తారు. వచ్చినప్పుడు మనం ఈ ఉప్పు అమ్మిన డబ్బు పట్టుకొని వస్తారు కాబట్టి వీళ్ళని భయపెట్టి డబ్బు దోచుకోవచ్చు. కాబట్టి ఇవాళ పెడుతున్నారు కాబట్టి ఓ 2 రోజుల్లో ఉప్పు అమ్ముకుని వస్తారు, మనం ఇక్కడ హాయిగా మాటేసి కూర్చుంటే సరిపోతుందని కూర్చున్నారు. ఈ వర్తకులు ఆ ఉప్పు గాడిదల మీద వేసుకుని వెళ్ళిపోతున్నారు. అకస్మాత్తుగా ఆకాశం అంతా నల్లటి మబ్బులు పట్టి వీళ్ళు ఏ ఊళ్ళో అంగళ్లలో ఉప్పు అమ్మాలో ఆ అంగళ్ళు ఇంకో 2 కిలోమీటర్లు ఉన్నాయనగా ఇంకా అసలు కనీ విని ఎరుగనటువంటి వర్షం పడిపోయింది. తల దాచుకోవడానికి కూడా ఎక్కడా నీడలేదు, అంత వర్షం. గాడిదలు ఎక్కడొక్కడ నిలబడిపోయాయి ఉప్పు బస్తాలతో. ఎప్పుడైతే అంత వర్షం 2-3 గంటలు కురిసేసిందో గాడిదల పని తేలికైపోయింది. ఎందుకంటే ఉప్పు అంతా కరిగిపోయి కిందకి వెళ్ళిపోయింది, ఎక్కడ ఉప్పు లేదు. వానంతా తగ్గిన తర్వాత వీళ్ళు గాడిదల్ని తోలదామని చూస్తే గోనెలు తప్ప లోపల ఉప్పు లేదు, కరిగి వెళ్ళిపోయింది. వీళ్ళు బాధపడుతూ వెనక్కి తిరిగి వస్తున్నారు. అందులో ఒక వర్తకుడు అమ్మవారిని నింద చేశాడు. ఏమి నీకు నమస్కారం చేసి ప్రయోజనం,
నీకు నమస్కారం చేసి బయలుదేరాను, గుప్పెడు ఉప్పు అమ్ముకోలేదు, ఉప్పు అంతా కరిగిపోయింది, ఈ పాటి ఉపకారానికి నీకు నమస్కారం ఒకటా నేను అని మనసులో బాధపడి అమ్మవారిని ద్వేషిస్తూ అమ్మవారిని నింద చేస్తూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే దొంగలు చూశారు. వస్తున్నారు రోయ్ ఉప్పటికి వెళ్ళిన వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకి కరిగిపోయిందో తరిగిపోయిందో వాళ్ళకేం కావాలి, అమ్మేశారు అనుకున్నారు. అని వాళ్ళు ఏం చేశారంటే తుపాకీ పేలిస్తే, ఆ రోజుల్లో బుల్లెట్లు కాదు, మందుగుండు, ఇప్పటికీ తిరువిట్రియార్లో పేలుస్తారే అలా మందుగుండు దట్టించి పేల్చేవారు. ఆ చప్పుడుకు పారిపోయేవారు, అందరూ తలకో దిక్కు పారిపోతే దోచుకునేవారు వాళ్ళు. ఆ మందుగుండు దట్టించి తుపాకుల్లోకి కాల్చారు. కాలిస్తే ఉప్పే కరిగిపోయినంత వాన పడింది కాబట్టి అడవిలోనూ పడింది, మందుగుండు అంతా నిమ్ముకుపోయింది. చల్లగా అయిపోయి వీళ్ళు ఎంత పేల్చినది పేలలేదు, టక్ టక్ తుపాకుల శబ్దాలు మాత్రమే వస్తున్నాయి కానీ మందుగుండు పేల్టలేదు. వీళ్ళు ఆ దొంగల్ని చూసి ఒరే అసలే ఉప్పు పోయింది, వీళ్ళు మన్ని కొట్టడానికి తుపాకులు పేలుస్తున్నారని వీళ్ళు దొంగల వెంట పడ్డారు. దొంగలు తుపాకులు వదిలి పారిపోయారు. పారిపోతే ఈ అమ్మవారిని నింద చేసినటువంటి వర్తకుడు మాత్రం పరిగెత్తకుండా నిలబడిపోయి కన్నుల నీరు పెట్టుకుని ఏడుస్తూ భూమి మీద పడ్డాడు. మిగిలిన వాళ్ళు వచ్చి అన్నారు, ఎందుకురా ఏడుస్తున్నావు, ఎందుకు అలా పడిపోయావు అన్నారు. ఏ తుపాకీ పేలలేదుగా, ఎందుకు అలా పడ్డావు అన్నారు. కాదురా, ఉప్పు బస్తాలు తడిసిపోయాయని, ఉప్పు పోయిందని అమ్మవారిని తిట్టాను. ఉప్పు బస్తాలు తడిసిపోయి ఉండకపోతే ఉప్పు అమ్మిన డబ్బుతో వచ్చేవాళ్ళం, ఈ పాటికి దొంగలు చంపేసి ఉండేవారు. అమ్మవారు ఉప్పు తీసేసింది, ఉప్పు తిని అదృష్టాన్ని మిగల్చింది. నేల మీద ఇంకా నాకు ఆ మెతుకులు మిగిలాయి. కాబట్టి అమ్మవారు ఎంత దయామయురాలో తెలియక తిట్టానురా, ఉప్పు కరిగిపోతే కరిగిపోయింది కానీ నా ప్రాణాలు నిలబడ్డాయిరా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒకనాడు మీకు మీరు అమ్మవారిని నమ్మి ఉన్నా ఒక కష్టం ఇచ్చింది అంటే ఎంత పెద్ద పాపం చేసి ఉంటే ఇంత చిన్న కష్టంగా ఆవిడ తీసేస్తోందో, లేకపోతే ఇలా తీయడం వల్ల ఏ పెద్ద ప్రయోజనం రాబోతోందో మీకేం తెలుసు? తెలుసున్న నాడు పొగడ్డం కాదు, అనుభవిస్తున్న నాడు అమ్మవారి కృపే అనుకుని బతకడం. దీన్ని శాస్త్రంలో ఏమంటారంటే కర్మ ప్రూఫ్ అంటే. మనం చూడండి, వానలో పెడుతున్నాం అనుకోండి, ఏం చేస్తాం, గొడుగు వేసుకుంటాం. అదేమిటి, వాటర్ ప్రూఫ్. పైనది వాటర్ ప్రూఫ్, అందుకని నీళ్లు పడ్డాయి అనుకోండి జారిపోతాం. ఆ బట్ట తడిసిపోయి ముద్దయిపోయి మీద పడిపోవు, అలా కారిపోతాం, పక్క నుంచి వెళ్ళిపోతాయి. ఎండలో పెడుతున్నారు అనుకోండి, ఓ టోపీ పెట్టుకుంటారు, అదేమిటది, సన్ హీట్ ప్రూఫ్, తల వేడెక్కదు. అలా కష్టం వచ్చినా సుఖం వచ్చినా అమ్మవారి పాదాలే పట్టుకుని ఉండి నువ్వే నడిపిస్తావన్న భక్తి మార్గంలో నడిస్తే కర్మ ప్రూఫ్. ఇప్పుడు ఏమైంది, అమ్మవారు మిమ్మల్ని చూసుకుంటుంది. ఇలాంటి వాళ్ళు ఎవరున్నారో అలాంటి వాళ్ళ పట్ల అమ్మవారు ఎంత జాగ్రత్తగానో కంటిని రెప్ప కాపాడినట్టు కాపాడుతూ వాళ్ళ పాపపుణ్యముల యొక్క వినిమయం అయ్యేటటువంటి స్థితిని తాను తీసుకుని వాళ్ళని కాపాడుకుంటుంది. దానికి వాంఛితార్థ ప్రదాయిని అని పేరు. ఇప్పుడు వాంఛితార్థ ప్రదాయిని అంటే మేము అడిగాను నువ్వు ఇవ్వలేదనకూడదు, నువ్వు అలా ఉన్నావా, నువ్వు అలా ఉంటే ఆవిడ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నువ్వు మారవలసినటువంటి స్థితిని ఆ నామం చెప్తుంది. మనసులో ఏ మార్పు రావాలో చెప్పే నామం వాంఛితార్థ ప్రదాయిని. కాబట్టి అంత గొప్ప నామాన్ని, ఆ నామ వ్యాఖ్యానాన్ని మనం శ్రవణం చేస్తే మన జీవన పథంలో మనం జీవించేటటువంటి స్థితిలో ఒక గొప్ప మార్పు రావలసి ఉంటుంది. అందుకే మీరు ఒక్క విషయాన్ని గమనించండి, తల్లి ఎప్పుడూ కూడా ఈ లోకంలో ఆవిడ అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ 10 మందిని రక్షించాలనే ఉంటుంది ఆవిడ. ఆవిడ గురించి ఒక నామం చెప్తుంటారు. మనం ఏమనుకుంటామంటే మేము ఏం తప్పు చేశామండి అంటుంటాం. మేము ఏం తప్పు చేశామండి అన్నది నీకు తెలియకపోవచ్చు, కానీ తెలియక నువ్వు చేసేస్తుంటావు తప్పు. అది లెక్కలోకి ఈశ్వరుడు తీసుకుంటాడు.